Blue Moon Family Restaurant AC for veg and non-veg, tasty and delicious food varieties. దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే దీటైన రెస్టారెంట్. ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఇష్టపడే వారికి సీ ఫుడ్ మా ప్రత్యేకత. ప్రతి సండే మటన్ దమ్ బిర్యానీ, ప్రతిరోజు ఉలవచారు చికెన్ బిర్యానీ. వీకెండ్ స్పెషల్ ఆఫర్స్ తో పాటు స్టూడెంట్స్ కి 365 డేస్ ఆఫర్ అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ రెస్టారెంట్. తక్కువ బడ్జెట్ లోనే బర్త్డే అండ్ ఆఫీషియల్ పార్టీస్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి. అన్ని రకాల ఫంక్షన్స్ కి, పార్టీస్ కి మీరు కోరుకున్న వెరైటీస్ ఆర్డర్ పై అందించబడి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛతా హీ కార్యక్రమంగా ఈ రోజు గురువారం ఉదయం దర్శిలో ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమం ఏర్పాట్లు మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, కమిషనర్ వై మహేష్ల ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్లు పాల్గొనగా డాక్టర్ ఆనందబాబు బొకే అందజేసి వీరిని స్వాగతించడం జరిగింది. ఈ రోజు ప్రాధాన్యత గురించి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు. అలాగే సంఘ సేవకులు జీవిరత్నం కూడా ప్రసంగించారు. అదే విధంగా ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని బాగు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్, ఎస్ఐ ఎం మురళి, స్థానిక నాయకులు, డాక్టర్లు, వైద్య బృందం, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గొట్టిపాటి లక్ష్మి గారికి, అలాగే చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య గారికి, సమాయత్తమై చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలందరికీ అండగా ఉంటూ ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి ఎన్నో అడుగులు ముందుకేస్తుంది. అందులో భాగంగానే మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి అంటే ఈ చెత్త ఎక్కడైనా చెత్త పేరుకుపోయిన చెత్తను తొలగించడం, అట్లాగే ఎక్కడన్నా డ్రైన్స్ కానీ ఇంకెక్కడన్నా అంతా ఆఫీసెస్, స్కూల్స్, పార్క్స్, బస్ స్టాండ్స్ ఇలా అన్ని ఏరియాల్లోనూ మనమందరం కలిసి ఒక గంట పార్టిసిపేట్ చేస్తే మనందరికీ శుభ్రత మీద అవగాహన పెంచిన వాళ్ళం అవుతాం ప్రజలకి. అట్లాగే రోగాల బారిన తగ్గించిన వాళ్ళం అవుతాము. మనందరం కూడా కలిసికట్టుగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలి. ఈరోజు ఒక డాక్టర్గా గవర్నమెంట్ హాస్పిటల్ శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దర్శి నియోజకవర్గం ప్రజలు అత్యంత ఎక్కువగా డిపెండ్ అయ్యే హాస్పిటల్ ఈ సిహెచ్సి. ఇక్కడ అంతా లాస్ట్ టైం నేను పోయిన 10 రోజుల కిందట వచ్చినప్పుడు ఇక్కడ అంతా ఎక్కువగా చెట్లు అంతా మొలిచి అంతా శుభ్రంగా ఉండటం అంతా చూసాము. అప్పుడే ఆ రోజు డిస్కస్ చేసుకున్నాము ఇక్కడ క్లెన్లీనెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని. అట్లాగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా డాక్టర్ సూపరింటెండెంట్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు.